ఉద్యోగస్తులకి అన్ని కష్టాలు కాదు కదండి. వర్క్ ఫ్రమ్ హోము ఇంట్లో ఉండి ఏదో తేలిగ్గా పనులు చేసేసుకోవచ్చులే అనుకున్నారు అందరు పాపం. అందరూ ఇంట్లో ఉంటే హాయిగా ఏ నైటీ వేసుకుని పైన చున్నీ వేసేసుకునైనా ఇంట్లో వర్క్ చేసేయచ్చు అనుకున్నారు. కానీ రోజు రోజుకి పెండింగ్ అయిపోతున్న పనులు, పిల్లల్ని పంపించి, హస్బెండ్ని పంపించి, మళ్ళీ చాకరీ చేసుకుని, మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చే టైం చూసుకుని, మళ్ళీ మీటింగులకు అటెండ్ అయ్యి ఇవన్నీ చేయాలంటే ఇంట్లో వాళ్ళ వల్ల కావట్లేదు. అందుకని మాకు ఆఫీస్కి వెళ్తేనే బాగుంటుంది ఇంట్లో ఉద్యోగం చేయటం కంటేనే. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు అదే అవుతున్నారు. కాసేపు పడుకోవడానికి ఉండట్లేదు వాళ్ళకి. ఎందుకంటే 9 to 5 లేకపోతే ఈవినింగ్ 5 to నైట్ 12 దాకా చేసి వస్తే ఆఫీస్లో కాసేపు రెస్ట్గా నిద్రపోయి ఆఫీస్కి వెళ్ళి వచ్చామని చెప్పి ఉండేవాళ్ళు. ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాం కదా అని పగలు రెస్ట్ ఉండట్లేదు లేడీస్కి. నైట్ టైము వర్క్ చేయాలి, పొద్దున్నే లేవగానే మళ్ళీ కాలేజీలు బాక్సులు ఇలాగే సరిపోతుంది. అందుకని ఏ పని చేయాలంటే ఆ పని ఆ సిస్టమేటిక్గా వెళ్ళిపోవాలి. ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అంతేగాని ఇట్లా ఇళ్లలో ఉండి పని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. మీరేమంటారు? అందరూ అనిపిస్తుందా మీకు కూడా? ఉద్యోగాలు చేయాలి అంటే పాపం ఎంతో ఓపిక, శక్తి, మెంటల్ పీస్ కావాలి. అవేమీ లేకుండా ఈ రోజుల్లో ప్రతిదీ హడావిడి, టెన్షన్సు, ఎన్నో ఇబ్బందులు. లేడీస్కి అయితే హస్బెండ్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది పరిస్థితి.